హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా క్రిస్పీగా బేబీకార్న్ స్టార్టర్ అయితే తయారు చేస్తున్నాను. బయట రెస్టారెంట్లో దొరికే టేస్ట్లా ఇంట్లోనే ఎలా తయారు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న బేబీకార్న్ అయితే తీసుకొని బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఈ బేబీకార్న్ అందులో వేసేసుకోవాలి. బేబీకార్న్ని మరీ మెత్తగా కాకుండా ఒక 80% బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఆ బేబీకార్న్ అయితే కూల్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడైతే వేడి తగ్గుతుంది. బేబీకార్న్ కూడా ముక్కలు ముక్కలు అయిపోకుండా మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 4 టేబుల్ స్పూన్ మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలను అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఈ బేబీకార్న్ ముక్కల ద్వారానే వస్తుంది. సో మనం సపరేట్గా వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా గట్టిగా అనిపిస్తే జస్ట్ కొంచెం నీళ్ళు అయితే వేసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలకి బాగా ఈ పిండి అతుక్కుండేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పావుగంట అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, చిల్లీ చిప్స్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, దంచిన ధనియాలు కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని నెక్స్ట్ కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. ఇదైతే కొంచెం జ్యూసీలా వచ్చినంత వరకు మరగపెట్టుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం దించేసుకుంటే మనకైతే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్రిస్పీ కార్న్ స్టార్టర్ అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే. మరి క్రిస్పీ స్పైసీ బేబీకార్న్ స్టార్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతే గైస్, బాయ్.